ఇప్పుడు తంత్రశాస్త్రాలలో ప్రధానంగా మనకి తంత్రపరంగా మంత్రపరంగా చెప్పినటువంటి గ్రంథాలు ఏమున్నాయి అందుబాటులో? తంత్రశాస్త్రంలో కాకచండీశ్వర తంత్రం, కాకచండీశ్వర తంత్రంలో తంత్రము చెప్పారు, ఆ మూలికలు ఎలా ఉపయోగపడతాయో చెప్పారు. తర్వాత మూలికా విజ్ఞాన తంత్రం అని ఒకటి ఉంది. అది ఇప్పుడు పుస్తకం ప్రింటింగ్లో ఉందో లేదో తెలియదు, నా దగ్గర ఉండేది. మొత్తం మూలికలన్నీ అందులో వచ్చాయి. ఈ ఈశ్వరి, ఈ భ్రమరమారి, ఈ ఉత్తరేణి, తర్వాత అదేంటి తెల్లజిల్లేడు, దానిమ్మ, నేరేడు, మారేడు, టేకు, ఇలా ప్రతి వృక్షంతో చెప్పుకుంటూ సో సువర్ణతంత్రం అని ఒకటి ఉంది కదా, స్వర్ణతంత్రం. మాలీజీ, ఎవరో దత్తమాలీజీ ఆయన పేరు ఏదో ఉంది, ఆయన రాశారు ఆ పుస్తకం. అందులో ఒక్కొక్క మూలిక వల్ల బంగారం అవుతుంది. చాలా మూలికలు బంగారం చేయగలిగే శక్తి ఉన్నాయి. అన్ని మూలికల వల్ల బంగారం అవుతాయి.